తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. పెట్రోల్ ధరలు ఇంకా పెరుగుతాయి, ఆయిల్ ధరలు ఇంకా పెరుగుతాయి. గురువుగారు. అమ్మో, ఆల్రెడీ ఇప్పటికే నేను చెప్పిందే జరుగుతుంది. అవును. బంగారము మాత్రం ఎవరు కొనకండి. ఉమ్, ఎందుకోసం అంటే ఈ సూర్యగ్రహణం వరకు కూడా బంగారం రేట్లు పెద్దగా పెరగవు. ఉమ్, సూర్యగ్రహణం తర్వాత పెరిగే అవకాశాలు ఉంటాయి. సో బంగారం ఎవరు కొనకండి. మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పారు. చెప్పండి. ఆయన మనందరికీ చెప్పి ఆయన కూడా బంగారం అమ్మేశారు. సో ఆర్బీఐ దాదాపుగా కొన్ని లక్ష కోట్ల బంగారం అమ్మేసిందని న్యూస్ లో చెప్తున్నారు. ఉమ్, సో బంగారం మన దేశం అమ్మేసింది. డాలర్ రేట్ పెరిగినప్పుడు మనకి బంగారం అమ్మితే అదే డాలర్ మనకి దొరికాయి, పెరిగిన డాలర్ రేటే మనకి దొరికాయి. ఉమ్, కాబట్టి మన బంగారం అమ్మేశారు. ఇప్పుడు బంగారం కూడా అటు ఇటుగా కొట్టుమిట్టాడుతుంది. ఉమ్, కాబట్టి బంగారం ఎవరైనా కొనేది ఉంటే investing.com చూసుకొని $4,200 కింద, $4,200 కింద ఉన్నప్పుడే కొనండి. ఉమ్, 1,45,000 కింద ఉన్నప్పుడే బంగారం కొనుక్కోండి. ఉమ్, అంతకు మించి ఎక్కువ రేట్లో కొనుక్కుంటే మీకు లాభం రావడానికి ఎక్కువ సమయం ఎక్కువ పడుతుంది. ఉమ్. తర్వాత పెరుగుతుందా అండి బంగారం? బంగారం ఎప్పటికైనా ప్రేషియస్ మెటలే. అంతే కదా. అంటే ఆ 2 లక్షల మార్క్ దాటుతుందని చెప్పి చాలా వరకు అది ఊహాగానాలు పక్కా ఉన్నాయి. అవునండి. కొన్ని అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చెప్పినా ఎప్పటికీ బంగారానికి విలువ ఉంటుంది. ఇంకా అసలు కనీసం బంగారానికి విలువ కళ్ళతోనైనా లేకపోవడం అనేది చూడగలుగుతామా గురువు గారు ఇంకా అంతే. అంత పెరిగిపోతే? ఒక రీసెర్చ్ లో ఏం చెప్తున్నారు అంటే S&P ఏదైతే స్టాక్ మార్కెట్ లో ఏదైతే ఒక రేటు ఇప్పుడుందో అది ఇప్పుడు $6,000 ఉంది. బంగారం ఏమో $4,500 ఉంది. 2029కి వచ్చేసరికి బంగారము $12,000 వెళ్ళిపోతుంది. ఆ, $10,000 నుంచి $12,000 వెళ్తుంది. కానీ S&P మాత్రం $9,000 వెళ్తుంది. అంతకని ఎక్కువ వెళ్ళదు వాల్యూ. ఉమ్, అంటే ఈక్విటీని కూడా బంగారము దాటేస్తుంది అని చెప్తున్నారు. ఉమ్. సో ఎప్పటికీ బంగారం precious. ఎప్పటికైనా వాల్యుబులే, కాకపోతే ప్రస్తుతం కొనకండి. మన మోదీ గారు చెప్పినట్టు ప్రస్తుతం కొనకండి. కొంటే మీరు ఎక్కువ ధరలో కొనాల్సి వస్తుంది. ఉమ్, ఎక్కువ ధరలో బంగారం మీరు కొనకండి. ఎప్పటిదాకా కొనొద్దు అని అంటే నాకు కూడా గవర్నమెంట్లో క్లోజ్గా ఉంటారు కాబట్టి నేను ఎక్కువ రీసెర్చ్ చేస్తాను కాబట్టి బంగారం మీద ఉమ్, ఎప్పటిదాకా కొనొద్దు అని అంటే ఎక్కువగా కొనేది ఉంటే ఎప్పటిదాకా కొనొద్దు అని అంటే మనకు ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించేంత వరకు కొనకండి. ఇంపోర్ట్ డ్యూటీస్ ఇప్పుడు 16%, 18% చేశారు. జిఎస్టీ మొత్తం కలిపితే 19% అవుతుంది ఇంపోర్ట్ డ్యూటీ. ఉమ్, సో అది తగ్గాలి. అది తగ్గితే 10% తగ్గింది అనుకోండి, 10% తగ్గిస్తుంది, మళ్ళీ గవర్నమెంట్ తగ్గిస్తుంది. ఉమ్, అది కూడా మనకి దసరా ముందే తగ్గిస్తుంది. ఉమ్, గవర్నమెంట్ తగ్గిస్తారు, దసరా ముందు పక్కా తగ్గిస్తారు. దసరా టైంలో చక్కగా బంగారం ఇష్టం వచ్చినంత కొనుక్కోండి. మళ్ళీ ధనత్రయోదశి టైంకి నేను చెప్పినప్పుడు కొనుక్కోండి. ఈ లోపల మీరు కొనాలి అనుకుంటే ఒక ప్రైస్ ట్రాక్ చెప్తున్నాను, ఒక ప్రైస్ అది మనకి ఇండియన్ మార్కెట్లో దొరకదు. ఆ ప్రైస్ ఉమ్, మీరు MCXలో స్టాక్ మార్కెట్లో ETF రూపంలో కొనడానికి మాత్రం ఆ రేట్ దొరుకుతుంది. ఆ రేట్లో మీరు కొనుక్కోండి. ఉమ్, investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది, లేదా MCX ఒక వెబ్సైట్ ఉంటుంది. ఉమ్, దాని లోపల చూసుకోండి. బంగారం ధర 4,300 నుంచి $4,200 కింద ఉంటే కొనుక్కోండి. అప్పుడు అంతకుమించి Okay. వద్దు. వెండి Right. కూడా కొనుక్కోండి. ఎప్పుడు కొనుక్కోండి అంటే వెండి $70 కింద పడిపోతుంది. ఉమ్, ఇప్పుడు ఆల్రెడీ అంత 73కి నడుస్తుంది. ఉమ్, $70 కింద పడిపోయి ఆల్మోస్ట్ 65 నుంచి $70 మధ్యలో మీకు ఏ రేట్ కుదిరితే ఆ రేటు కొనుక్కోండి. ఇంకా వేటిపైన ప్రభావం ఉంటుందండి? రాజకీయ నాయకుల పైన, వారి వ్యవస్థల పైన ప్రభావం ఉంటుందని చెప్పారు. బంగారం, వెండి ఈ వీటిపైన ఇంకా వేటిపైన ప్రభావం ఉంటుంది? ఆహార పదార్థాల మీద ఉంటుంది. అమ్మో. ఉమ్, ఈసారి ఆహార పదార్థాలు కొనడం ఇంకెక్కువైపోతుంది. బియ్యం ధరలు పెరుగుతాయి, పప్పుల ధరలు పెరుగుతాయి, ఉమ్, అన్నిటి ధరలు పెరిగిపోతాయి. ఆగస్టు తర్వాత చూస్తే ప్రతి దాని ధర పెరిగిపోతుంది. నేనైతే ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పేది ఏంటంటే మీ మిద్దె మీదనే చక్కగా తోటలు వేసుకోండి. మిద్దె మీద తోటలు వేసుకోండి, రూఫ్ గార్డెనింగ్ అని రూఫ్ గార్డెనింగ్ చేసుకోండి. అదే. చక్కగా అక్కడ నుంచి కూరగాయలు కొనుక్కోండి. నెలకి మీరు ఒక 3,000 నుంచి 5,000 సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు. రూఫ్ గార్డెన్ చేసుకోండి. ఉమ్, ఆల్రెడీ సుమన్ టీవీలో ఉంటుంది, అది లింక్ ఇవ్వండి, చూసి చేసుకోండి. రూఫ్ గార్డెనే చేసుకోండి. మంచిగా ఇంటి మీద ఉమ్, రూఫ్ గార్డెన్ చేసుకోండి. నెలకు 5,000 మీరు సేవ్ చేసుకున్నట్టు. ఉమ్, కావాలంటే 5,000 మీరు ETFలలో బంగారం కొనుక్కోండి, బాగుంటుంది. ఉమ్, ETFలలో కొనుక్కుంటే మన డబ్బులు ఎక్కడికి పోవు మనకి. ఉమ్, అదొకటి. Right. ఇప్పుడు ఈ గ్రహణ ప్రభావం చేత ఉమ్, రోగాలు కూడా తీవ్రతరం కాబోతున్నాయి. ఉమ్, సింహరాశిలో, తర్వాత కుంభరాశిలో. ఉమ్, ఎప్పుడైతే చంద్రగ్రహణం కుంభరాశిలో కూడా సంభవిస్తుందో ఉమ్, రోగ తీవ్రత ఎక్కువ అవుతుంది.
వర్షాలు పిడుగుల పాటలు వర్షాలు ఎక్కువగా పడుతుంది. ఆ వర్షం ద్వారా అంటువ్యాధులు ఎక్కువగా సోకుతాయి, రోగాలు ఎక్కువగా అవుతాయి. సో ప్లేగు లాంటి వ్యాధులు, మళ్ళీ పెద్ద పెద్ద రోగాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి. మళ్ళీ కోవిడ్ నియమాలు పాటించుకుంటే మంచిది. కొంచెం షేక్ హ్యాండ్లు ఎవరికి ఇవ్వకండి. వర్షాకాలం వస్తుంది కాబట్టి ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలు బయట నుంచి ఇంటికి రాగానే వాళ్ళకి వేడి నీళ్ళతో చక్కగా స్నానం చేయించుకోండి. రాబోయే కాలము గడ్డు కాలము, మంచిది కాదు. పరాభవనం సంవత్సరంలో గ్రహణాలు జరగబోతున్నాయి కాబట్టి మొత్తం పరాభవనం సంవత్సరంలో 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు, మళ్ళీ రాబోయేది మాఘమాసం టైంలో రాబోతుంది. కాబట్టి ఈ గ్రహణ సమయంలో అప్రమత్తంగా ఉండాలి. తర్వాత ఇంకా ప్రధానమైన విషయం ఏంటంటే గనక, ఎవరైతే గనక గర్భిణీ స్త్రీలు ఉంటారు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణము మంచిది కాదు. ప్రతిసారి మీరు హెచ్చరిస్తూ ఉంటారండి, చెప్తూ ఉంటారు జాగ్రత్తలు కూడా. గర్భిణీలు అంటే స్టార్టింగ్ నుంచి అంటే 2వ నెల తెలిసినప్పటి నుంచి 3వ నెల దాటిన తర్వాత దీంట్లో 3 స్టేజెస్ ఉంటాయి. ప్రాథమికంగా పెద్దగా డేంజర్ ఏం కాదు. 1వ గర్భం నుంచి అంటే కన్సీవ్ అయిన టైం నుంచి 3వ నెల వరకు పెద్దగా ప్రభావం ఏమి ఉండదు. వీళ్ళు సాధారణంగా ఇంట్లో ఉంటే సరిపోతుంది. 4వ గర్భం నుంచి 6వ గర్భము మధ్యస్థం, వీళ్ళకి కూడా పర్వాలేదు. కానీ 7వ గర్భం నుంచి 9వ గర్భం ఏదైతే ఉందో ఇది చాలా కష్టతరమైంది. వీళ్ళు చాలా కాన్షియస్గా ఉండాలి. గ్రహణ వేద గర్భవేద పడేది కేవలము 8 నెలల 9 నెలల పిల్లలకి ఎక్కువగా పడుతుంది. 7, 8, 9 నెలల పిల్లలకి. నేను జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా నేను ఎంతో రీసెర్చ్ చేసినప్పుడు, ఎందుకోసం నేను చేసిన రీసెర్చ్ అది గ్రహాణం మానవానాం చ సంబంధ అనే దాని మీద వేశాను. అంటే గ్రహాణం ప్రభావ మానవాన ఉపరి కథం భవతి అనే దాని మీదనే రీసెర్చ్ చేశాను. దాంట్లో నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే, ఎవరైతే గనక వాళ్ళు పుట్టిన తేదీ ఏదైతే ఉంటుందో సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి మధ్యలో ఎవరైతే పుడతారో వాళ్ళు జీవితంలో సఫర్ అవుతానే ఉంటారు. అయితే హెల్తీగా సఫర్ అవుతారు, లేదంటే ఫినాన్షియల్గా సఫర్ అవుతారు, లేదా మ్యారిటల్ లైఫ్గా సఫర్ అవుతారు. సో వాళ్ళకి ఎక్కడ స్టెబిలిటీ ఉండదు. ఏదో ఒక వెలతి మాత్రం వాళ్ళని పట్టుకొని పిండుతూ ఉంటుంది. మీరు మీ జీవితంలో మీరు ఎప్పుడు పుట్టారో మీరు తెలుసుకోవాలి. మీరు ఆ స్టేజ్లో ఉన్నారు, ఒక సాటిస్ఫాక్టరీ లేదు, ఎక్కడ పోయినా డిసప్పాయింట్లో ఉన్నారు. సింపుల్, ఇప్పుడు గూగుల్ ఏఏ వచ్చింది, జెమినీ ఏఏ వచ్చింది. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పి నేను పుట్టినప్పుడు, నేను ఈ డేట్ ఆఫ్ బర్త్ అప్పుడు పుట్టాను, నేను పుట్టినప్పుడు సూర్యగ్రహణం చంద్రగ్రహణంకి గ్యాప్ లో నేను పుట్టానా, 2 గ్రహణాల మధ్యలో పుట్టానా, అసలు ఆ ఇయర్ గ్రహణాలు ఎప్పుడు ఉన్నాయి అని చూసుకున్నా తెలిసిపోతుంది. మీరు 1982లో పుట్టారనుకోండి, లోనార్ ఎక్లిప్స్ సోలార్ ఎక్లిప్స్ ఇన్ 1982 ఇండియా అని కొట్టేస్తే వచ్చేస్తాయి మనకి. సో ఇండియా అయినా ఎక్కడైనా ఎక్లిప్స్ అయ్యింది అని అంటే కష్టం. నేను చూశాను కదా, చాలా మందికి ఇబ్బందులు. సో వాళ్ళందరికీ ఇబ్బందులు పోవాలంటే ఒకటే, గ్రహణ సమయంలో ముళ్ళుతోటి తీయాలి. గ్రహణం సమయంలో వాళ్ళకి అరిష్టం వచ్చింది కాబట్టి మళ్ళీ గ్రహణ సమయంలోనే ఆ గ్రహణ వేద పోయేటట్టుగా యజ్ఞ యాగాదులు చేసుకుంటే వాళ్ళకి ఆ గ్రహణ వేద అనేది తొలగిపోతుంది. తప్పకుండా అది జరుగుతుంది. చాలా అవకాశం ఉంది. గ్రహణ వేదలో పుట్టినటువంటి వాళ్ళు గ్రహణం సమయంలో యాగం చేసి దేవతలకి తర్పణం చేసుకొని దేవతను సంతృప్తి చేస్తే ఆ గ్రహణ వేద పోయి అంతో కొంత మంచి అయినా జరుగుతుంది. గుడ్డిలో మెల్ల అన్నట్టుగా అయినా సరే జరుగుతుంది. కానీ నా దగ్గరికి వచ్చి ఇప్పటిదాకా మనం 2019 నుంచి నేను చేస్తానే ఉన్నాను కదా, వచ్చిన వాళ్ళందరూ లైఫ్ స్టైల్ అయితే మారిపోయినాయి, లైఫ్లు మారిపోయాయి, అందరు బాగున్నారు, అందరు హ్యాపీగా ఉన్నారు. ఈసారి సూర్యగ్రహణానికి కొంతమందికి అవకాశం ఉంటుంది. ఈ సూర్యగ్రహణంకి ఏంటంటే కనుక ఎవరికైతే గ్రహణ వేదలో పుట్టారో సూర్యగ్రహణం చంద్రగ్రహణం 2 యాగాలు చేయించుకోవాలి. వీలైతే సూర్యగ్రహణం చేయించుకోండి, లేదంటే చంద్రగ్రహణం. కానీ నేను రెండింటికి రమ్మని చెప్తాను, ఎగ్జామ్షన్ లేదు, రెండిట్లోనే చేసుకోవాలి. ఎందుకోసమంటే గ్రహణ వేద ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సూర్యగ్రహణం చంద్రగ్రహణం 2 కూడా 15 రోజుల గ్యాప్ లో కన్ఫర్మ్ గా వస్తాయి. సూర్యగ్రహణం ఎప్పుడైనా అమావాస్య రోజు వస్తుంది, చంద్రగ్రహణం ఎప్పుడైనా పౌర్ణమి రోజు వస్తుంది. ఒక్కొక్కసారి సూర్యగ్రహణం ఫస్ట్ వస్తుంది, తర్వాత చంద్రగ్రహణం వస్తుంది. మొన్న లాస్ట్ జనవరిలో ఆగస్టులో ఫిబ్రవరిలో ఏమైంది, చంద్రగ్రహణం ఫస్ట్ వచ్చింది,
తర్వాత సూర్యగ్రహణం వచ్చింది. ఇప్పుడు సూర్యగ్రహణం ఫస్ట్ వస్తుంది. ఆగస్టు 12 సూర్యగ్రహణము, ఆగస్టు 28 చంద్రగ్రహణం. ఈ మధ్య కాలం గ్రహణ వేదకాలం అంటారు. ఈ మధ్య కాలంలో గర్భిణీ స్త్రీలు ఎక్కడికి ప్రయాణంకి వెళ్ళకూడదు, ఎక్కడ ప్రయాణాలు చేయకూడదు, ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు. ఈ మధ్య కాలంలో, ఈ మధ్య కాలం మొత్తం కూడా నెగిటివ్ ఎఫెక్ట్ ఇచ్చే టైమే. ఏది నేను చెప్పిన 7, 8, 9 గర్భాలు. బేసిక్ గా కన్సీవ్ అయినప్పటి నుంచి వాళ్ళు కూడా వెళ్ళకపోవడమే మంచిది. కాకపోతే అందులోపల తీవ్రతరం ఎవరికి ఉంటుందంటే వీళ్ళకు ఉంటుంది. నేను నా రీసెర్చ్ ప్రకారం నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే, ఈ గర్భంలో అంటే నేను సైంటిఫిక్ గా కూడా రీసెర్చ్ చేశాను. ఎందుకోసం అంటే నేను చదివింది ఎంఎస్సి యోగా థెరపీ మణిపాల్ యూనివర్సిటీలో చదివాను కాబట్టి నేను అటుపరంగా కూడా రీసెర్చ్ చేశాను. ఇప్పుడు ఇబ్బందులు వస్తాయి, దోషాలు అని చెప్పేసి అంటే అది కరెక్ట్ కాదు. ప్రాపర్ దానికి నేమ్ ఏముంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ అని రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, ఒకటి, ఏ గర్భిణీ స్త్రీ అయితే పిల్లలు ఉండగా గ్రహణం జరిగేటప్పుడు ఆ విచ్చలవిడిగా తిరుగుతారో వాళ్ళకి ఏ ప్లాస్టిక్ ఎనీమియా వస్తుంది, అంటే రక్తహీనత ఏర్పడుతుంది వాళ్ళకి. అది కాకుండా పిల్లలకి బ్లడ్ ఏదైతే సర్కిల్ తల్లి హార్ట్ బీట్ నుంచే సర్కిల్ అవ్వాలి. సో అక్కడ ఏమవుతుందంటే పిల్లల బ్రెయిన్ కి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ బ్లడ్ సర్క్యులేషన్ జరగదు, లేదా వెళ్ళిన బ్లడ్ క్లాట్ అవ్వడమో ఏదో జరుగుతుంది. దానితో వాళ్ళు ట్యూమర్ తోటి, బ్రెయిన్ ట్యూమర్ తోటి అయినా పుడతారు, లేదంటే ఆటిజం తోటి పుడతారు. సో ఏదో ఒక వైకల్యం తోటి పుట్టడం జరుగుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది వర్షాకాలంలో వస్తుంది కాబట్టి, చాతుర్మాస్య వ్రత సమయంలో వస్తుంది కాబట్టి ఆకుకూరలు తినకండి. ముద్దపప్పు తినండి, అన్ని బీజాలు పప్పులు చేసుకొని తినండి. ఆకుకూరలు తినకండి. ఆకుకూరలు నిషిద్ధం. ఎందుకోసం అంటే ఇది మనకి కరెక్ట్గా ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మొదలు ఆషాఢ తర్వాత భాద్రపద శుద్ధ ఏకాదశి వరకు ఈ 1 month టైపు మనము ఏమి తినకూడదు. ఇప్పుడు సేమ్ అదే భాద్రపద పౌర్ణమి వరకు, ఆషాఢం శ్రావణ పౌర్ణమి వరకు ఏంటంటే మనకి శాఖావ్రతం ఉంటుంది కాబట్టి ఆ కూరలు తినకూడదు. కాబట్టి మనం ఇక్కడ చాలా అబ్జర్వేషన్ చేసుకొని గర్భిణీ స్త్రీలు ఆకుకూరలు ఎక్కువగా తినకండి. కూరగాయలు ఆకుకూరలు తక్కువ చేయండి. మంచిగా జీడిపప్పులు తినండి, వంటలు చేసుకొని తినండి, పప్పులు ఎక్కువ తినండి. తింటే తినొచ్చు కానీ మీ అబ్జర్వేషన్లో ఉండదు. ఎందుకోసం అంటే ఈ సమయంలో ఏం జరుగుతుందంటే విష జంతువులు విషం కక్కే సమయం ఇది. సో ఆ విషం కక్కినప్పుడు అవి ఆకుకూరల మీద పడ్డమో దేని మీద పడ్డమో జరగడం వల్ల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ శాఖావ్రతం చేసేటప్పుడు ఎవరు తినకూడదు, కానీ ముఖ్యంగా మనకి ఫ్యూచర్ జనరేషన్ గర్భిణీ స్త్రీలు కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉంటారు. గురుగారు, ఇంతకీ అసలు సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, సమయం తెలుసుకోవచ్చండి? ఈ సూర్యగ్రహణము పరాభవనవ సంవత్సరము ఆషాఢ మాసము అమావాస్య రోజున మన భారతదేశ కాలమాన ప్రకారము రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యి 1:30 వరకు ఈ గ్రహణం ఉంటుంది, సూర్యగ్రహణం. అయితే ఇది మన భారతదేశంలో కనపడదు. దేవస్థానాలు క్లోజ్ చేయడము, తర్వాత పట్టు స్నానాలు, విడుపు స్నానాలు ఏవి ఉండవు. ఇది మనకి వర్తించదు. కాకపోతే గ్రహణ వేద మాత్రం అందరికీ వర్తిస్తుంది. గ్రహణ దోషము వస్తుంది. అసలు భారతదేశంలో అయితే కనిపించదు. మనకి నియమాలు ఏమి లేవు. అనుష్ఠానం చేసుకునేటువంటి వాళ్లకు, దోష పరిహారం చేసుకునేటువంటి వాళ్ళకి ఇది పర్వకాలం, పర్వకాలం కాబట్టి పర్వకాల రీత్యా మనం చేసుకోవచ్చు. కానీ ఒక అవకాశం ఇది నిజంగా చెప్పాలంటే మీరు అన్నట్టు ఇలాంటి ముఖ్యమైన తిథులు రోజులు వినియోగించుకోవాలి దోష నివారణకి వాటికి. అలాగే ఇక 12 రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉందో అది ఖచ్చితంగా మిమ్మల్ని అడగాలి గురువుగారు. ఎందుకంటే మేము గతంలో కూడా అలా ఒక్కసారి రీచెక్ చేసుకున్నా అలాంటి పరిస్థితే జరిగింది కదా, చాలా అంటే ఆ ప్రొడిక్షన్ కరెక్ట్ అయింది కదా అనే భావన వస్తుంది మీ వీడియోస్ చూసినప్పుడు. సో 12 రాశుల వారు కూడా ఎదురు చూస్తున్నారు. మరి వారిపైన ఈ సూర్యగ్రహ ప్రభావం ఎలా ఉంటుందంటారు? 12 రాశుల్లో ఈ సూర్యగ్రహణము సింహరాశిలో మఘా నక్షత్రంలో ఏర్పడబోతుంది. కాబట్టి మఘా నక్షత్రం వారికి, సింహరాశి వారికి ఈ గ్రహణం మంచిది కాదు. ఆత్మన్యూనత ఏర్పడుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది, ఎక్కడి లేని ధైర్యము, దుఃఖము కలుగుతాయి, అవమానాలు ఏర్పడతాయి. సో లేనిపోని రూమర్స్ మీ మీద క్రియేట్ అవుతాయి, బాధపడతారు. సో చాలా వరకు ఇబ్బందులు కలుగుతాయి సింహరాశి వారికి. జన్మస్థానములో ఎప్పుడైతే గ్రహణం ఏర్పడుతుందో మీ యొక్క ఉనికికి కష్టం వచ్చే అవకాశం ఉంటుంది.
అంటే ఉన్నట్టుండిగా ఉద్యోగం వెళ్ళిపోతుంది, ఉన్నట్టుండి మీ ఆఫీస్లో మీరు మంచిగానే ఉంటారు, ఏదో రూమర్స్ క్రియేట్ అయిపోతాయి, మీరు మిమ్మల్ని జాబ్లో నుంచి తీసేయడమో లేకపోతే ఏదో ఒకటి అందరూ మిమ్మల్ని అవమానించడమో ఇట్లాంటివి ఏదో ఒకటి జరుగుతాయి. కాకపోతే ఇది ఛాలెంజింగ్ టైంగా తీసుకోవాలి. అవును గురుగారు చెప్పినట్టుగాని ఈ గ్రహణం టైంలో నాకు ఇలా జరగాలి, జరుగుతుంది, ఓకే ఇది విధి నాది కాదు, సో నేను దీన్ని ఛాలెంజ్ ఫేస్ చేస్తాను, ధైర్యంగా ఛాలెంజ్ ఫేస్ చేస్తాను. సో సింహరాశి వారికి ఇది మంచి టైం కాదు. సింహరాశి వారికి ధైర్యము నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి టైం అయితే కాదు సింహరాశి వారికి. కాబట్టి సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎట్లాగో ఇప్పుడు మనకి గురుగ్రహం కూడా మారింది, ద్వాదశ స్థానంలోకి వచ్చాడు కాబట్టి ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. లేనిపోని దాంట్లోకి వేళ్లు పెట్టకండి, మీది కాని పనిలోకి మీరు చేయి పెట్టకండి, ఓకే? మీకు సంబంధం లేని పని జోలికి వెళ్ళకండి. మీ పని ఏదో మీరు జాగ్రత్తగా చేసుకోండి, ఎవరు ఏదైనా సరే పట్టించుకోకండి సింహరాశి వారు. ఆ తర్వాత ద్వాదశ రాశి గ్రహణము ద్వాదశ స్థానం. ఎవరికి ద్వాదశ స్థానంలో జరుగుతుంది అంటే కన్యా రాశి వారికి గ్రహణం ద్వాదశ స్థానంలో, సింహం కాబట్టి. సో కన్యా రాశి వారికి గత ఫిబ్రవరి నుంచి అంటే అప్పుడు సూర్యగ్రహణం చంద్రగ్రహణం కూడా కన్యా రాశి వారికి పెద్ద దెబ్బ కొట్టింది. ఇప్పుడు కూడా గురుగ్రహం ఎంత బలంగా ఉన్నా ఈ శ్రావణ పౌర్ణమి వరకు కన్యా రాశి వారికి 15 రోజుల్లో కూడా దెబ్బ కొడుతుంది. కాబట్టి కన్యా రాశి వారికి ద్వాదశ స్థానంలో ఉండడం మూలాన వ్యయము ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి, అనవసరమైన అప్పులు అవుతాయి. సో తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు, ఏ కొనుగోలు చేయకూడదు, ఏ అమ్మకాలు చేయకూడదు, ఏ అగ్రిమెంట్లు సిగ్నేచర్లు కన్యా రాశి వాళ్ళు ఈ టైంలో చేయకూడదు. ఈ 15 రోజుల కాలం కన్యా రాశి వారు మీ యొక్క కర్ణపిశాచిని తీసి పక్కన పెట్టేయండి. కర్ణపిశాచి అంటే ఏంటి? ఫోన్. ఈ దయ్యం మిమ్మల్ని చంపేస్తుంది. సో ఈ దయ్యం ఎక్కడ ఉన్నా చాలు మీ మైండ్ ని తినేస్తా ఉంటుంది. కర్ణపిశాచిని తీసి పక్కన పెట్టండి. ఎక్కడికైనా ఏ టెంపుల్కో ఎక్కడికో క్షేత్రంకి వెళ్ళిపోండి, ఉత్తరాఖండ్, బద్రీనాథ్, కేదార్నాథ్ ఎక్కడికో వెళ్ళిపోండి. గురుగారు ఫోన్ లేకపోతే ఎలా గురుగారు, ఫోన్ పేలు గూగుల్ పేలు ఎట్లా చేయాలి గురుగారు? ఓకే, ఇది డూ సెల్ఫ్ కంట్రోల్. ఎంత అవసరమో అంతవరకే వాడండి. సో అక్కడ వాడుకొని వెళ్ళండి. 15 రోజులు భగవత్ సేవలో ఉండండి. ఇంకా వేరే ఏ ఆలోచన వద్దు. ₹1 లాభం వస్తున్నది అని మీకు ఎవరైనా ఫోన్ చేసి చెప్పినా, వస్తుందని చెప్పినా మంచిది, ₹1 కదా పోతే పోన్లే, 15 రోజుల దాకా నేను ఏం చెయ్య అనేటట్టుగానే ఉండండి. కాబట్టి ద్వాదశం అంటే వ్యయస్థానములో గ్రహణం జరిగితే మొత్తం మీ ఆస్తి అంతా లాగేస్తాడు. లాస్ట్ టైం అదే జరిగింది, కన్యా రాశికి అదే జరిగింది. సో కాబట్టి లాభాలన్నీ వెళ్ళిపోతాయి, డబ్బులన్నీ పోతాయి. కాబట్టి ఏది జరిగినా ఏదైనా ఆహా అవును చేద్దాం చూద్దాం అని అనండి తప్ప ఏది చేయకండి, తీసుకోవద్దు. నో డిసిషన్ టేకింగ్. కన్యా రాశి వాళ్ళు సేవలో ఉండాలి, భగవత్ సేవలో ఉండాలి. ఆ వ్యయం అంతా కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి సేవ చేయాలి. వీలైతే శృంగేరి వెళ్ళండి, అక్కడ చంద్రశేఖర స్వామి వారిది మంచి దేవస్థానం ఉంటుంది. పక్కనే మీకు ₹1000కి 800 కూడా రూమ్లు దొరుకుతాయి. చక్కగా రూమ్ తీసుకోండి, రోజు తుంగా నదిలో స్నానం చేయండి. అమ్మవారికి ఒక 100 ప్రదక్షిణలు, అయ్యగారికి ఒక 100 ప్రదక్షిణలు. అయ్యగారికి సాయంత్రం, అమ్మగారికి పొద్దున ప్రదక్షిణలు వేసుకోండి, తినండి, పడుకోండి. ఇంకేం చేయకండి. తిన్నామా, పడుకున్నామా, ప్రదక్షిణలు చేసామా, సేవ చేసామా, తెల్లారిద్దాం చూడడం, అంతకు మించి వేరేం చేయకండి. కన్యా రాశికి ఇదే వర్తిస్తుంది, అదేవిధంగా వృషభ రాశికి ఇదే వర్తిస్తుంది, మకర రాశికి కూడా ఇదే వర్తిస్తుంది, సింహరాశి వాళ్ళకు కూడా వర్తిస్తుంది. 4 రాష్ట్రాల వాళ్ళకి నేను చెప్పేది ఇదే. మన టైం బాగా లేదు అని అంటే గడ్డి పూసవతోటి కూడా మనకి హాని జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో నేను అదేదో సినిమా చూసాను, రవితేజది ఏదో క్రాక్ అని ఒక మూవీ ఉంటుంది. ఆ సినిమా ఫస్ట్ సీన్ లోనే ఏం చూపిస్తా అంటే ఒక మేకు, ఒక నోటు, ₹50 నోటు, తర్వాత ఒక మామిడి పట్టు, ఈ మూడితోటి సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట. అది మనం ఆశ్చర్యపోతాం, ₹50 నోటుకి ఎవడైనా జైలుకి పోతాడా అని అనుకుంటాం. సో అట్లాగే జరుగుతుంది మన జీవితం బాగాలేకపోతే అంతే. చిన్న చిన్న మామిడి ముక్కతోటి కూడా ఎందుకు వాల్యూ చేయని ఒక మేకుతోటి కూడా వాడి జీవితం పాడైంది అన్నట్టుగా. సో ఏ రూపంలో మనకి ఎక్కడ నష్టం జరుగుతుందో తెలీదు. కాబట్టి అన్నిటికీ దూరంగా ఉండి భగవత్ సేవలో ఉంటే భగవత్ సేవనే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ గ్రహణం చాలా కీలకమైంది 4 రాశులకి, సింహ, కన్య, మకర, వృషభ.
వృషభం. దీంట్లో వృషభ రాశి వారికి కీలకం. వృషభ రాశి వారికి ఏంటంటే గనక 4వ స్థానంలో గ్రహణం జరుగుతుంది. వీళ్ళకి ఏమవుతుంది అని అంటే ఉన్నట్టుండి ఇల్లు వదిలిపెట్టి పోయే పరిస్థితులు వస్తాయి. భార్య వియోగం అవుతుంది, లేదా తల్లికి అనారోగ్యం జరుగుతుంది, హాస్పిటల్ బిల్స్ కట్టాల్సి వస్తుంది. సో ఏదో ఒక రూపంలో వెహికల్ త్రూ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వృషభ రాశి వారు మీరు జాగ్రత్త ఉండడం కాకుండా మీ అమ్మగారిని కూడా జాగ్రత్త ఉంచుకోండి. మీ అమ్మగారికి ఈ 15 రోజులు వీలైతే మీ ఆవిడ కాళ్ళు పట్టుకొని కాళ్ళైనా అడగండి. మీరు అత్తా కోడళ్ళు కొట్లాడకండి. ఈ 15 రోజులు టైం బాగలేదు కాబట్టి మా అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకో. నేను ఎట్లాగూ నాకు ఇంట్లో ఉంటే ఇల్లు వదిలిపెట్టే పరిస్థితి వస్తుంది. నాకు నేనే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాను అనుకో, దోషం కాస్త అక్కడ వెళ్ళిపోతుంది. కాబట్టి వృషభ రాశి వారు గృహత్యాగం చేయండి. ఈ కొన్ని రోజులు గృహత్యాగం చేసి దైవ సేవకి వెళ్ళండి, దైవ సేవ చేయండి. మీకు అంతా అమ్మో ఇల్లు వదిలిపెట్టిపోతే మాకేం కష్టం ఎట్లా అని అనుకుంటే, మీకు ఇంటి దగ్గర ఉండేటువంటి ఆంజనేయ స్వామి దేవస్థానమో ఏదైనా దేవస్థానంకి వెళ్ళి ఆ దేవస్థానాలు ఊడవడము, క్లీన్ చేయడం, సేవలు చేయడం చేయండి. ఎందుకోసం అంటే సుఖ నష్టం జరగాలి. సుఖ నష్టం 4వ స్థానంలో గనక గ్రహణం ఏర్పడితే వాళ్ళకి సుఖం నష్టం అవుతుంది, సుఖం పోతుంది. సో నువ్వు సుఖం పోగొట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయలేదు అనుకో, నీ గ్రహాలు వచ్చి నీ సుఖాన్ని మొత్తం పోగొట్టుతాయి. సో నువ్వేం చేయాలి, నీకు నువ్వయ్యి చెమటోర్చాలి. ఆ చెమట ఎక్కడ ఓర్చాలంటే దేవుడి గుడిలో ఓర్చు. నీకు ఈగో కూడా ఉండదు, నువ్వు ఎవరి దగ్గర తల వంచిన ఈగో నీకు ఉండదు. కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళి అక్కడ గుళ్ళు క్లీన్ చేయడము, దేవుడి దగ్గర పాత్రలు తోమడము, ఏదోటి చేయండి. చేస్తే ఆ సుఖభంగం అక్కడనే జరిగిపోతుంది. కాబట్టి ఈ గ్రహాలు నేనేం అనవు. అదొకటి. ఇంకా చాలా కీలకమైంది మకర రాశి. ఇవన్నీ మామూలే, ఇవి ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చినా తట్టుకోగలుగుతాం. కానీ తట్టుకోలేనిది ఎవరికేనంటే మకర రాశి వారికి. ఏం జరుగుతుంది గురువు? మకర రాశి వారికి అష్టమంలో గ్రహణం జరుగుతుంది. అష్టమం అంటే ఏంటంటే ఆయుష్, ఆయుర్భంగం, మృత్యు. మకర రాశి వారికి ఎట్లయిపోతుంది అని అంటే మొత్తం బ్రెయిన్ అంతా శూన్యం వైపు ట్రావెల్ చేస్తుంది. నాకెవరూ లేరు, నేను ఎవరైతే నా వాళ్ళు అనుకున్నారో వాళ్ళందరూ నన్ను మోసం చేశారు, వాళ్ళు నన్ను వద్దనుకుంటున్నారు, ఇంకా నేను బతికి వేస్ట్, నేను వాళ్ళకి ఏందో నేను చచ్చి సాధించి చూపిస్తాను. ఇలాంటి మైండ్ సెట్కి నేరోగా బ్రెయిన్ ఫార్వర్డ్ అయిపోతుంది. నేరో అంటే అర్థం ఏంటంటే ఇంకా దారి కనపడదు అనమాట. ఇంతకు మించి ఇంకోటి లేదు అంటే వెనక్కి తిరగడానికి రాదు, ఏమీ రాదు అనమాట. మీరు సందులో ఇరుక్కుపోతే మీరు వెనక్కి తిరగడానికి కూడా ఎట్లాగైతే రాదో అలాంటి మైండ్ సెట్ లోపలికి వెళ్ళిపోతారు మకర రాశి. మొదలే జాగ్రత్త ఎత్తున్నాను, మకర రాశి వారికి ఇది మృత్యుగండ సమయం. కాబట్టి మకర రాశి వారిని వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా కన్సోల్ చేయండి, వాళ్ళని ప్రేమగా చూసుకోండి. మీ పిల్లలు మకర రాశి అయినా, మీ భార్య మకర రాశి అయినా, మీ భర్త మకర రాశి అయినా, వీడికి ఎప్పుడు టైం మంచిగా లేదు, నేను అనవసరంగా ఈగోలకి వెళ్ళాను అనుకో, వీడు ఏదైనా ఒక దగ్గర జంప్ చేస్తే మళ్ళీ కష్టం మనకే. కాబట్టి ఏదైతుందా ఈ 15 రోజులు ఏమనొద్దని ఏమనకండి. ఒకవేళ మీదే మకర రాశి అవుతే గనక ఏ విషయాన్ని పెద్దగా సీరియస్ తీసుకోకండి. ఎందుకోసమంటే లైఫ్లో మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఎందుకోసమంటే మనం ఒక డేలోనే చూస్తాం, వెలుగు ఉంది, చీకటి ఉంది, రెండూ సమానంగానే ఉన్నాయి. ఒక్కొక్కసారి వెలుగు 1 గంట సేపు ఎక్కువ అవుతుంది, చలికాలంలో చీకటి 1 గంట ఎక్కువ అవుతుంది. అంతకు మించి జీవితం కూడా అంతే. సో జీవితంలో కష్ట సుఖాలు సమపాళ్లలో ఉంటాయి, అందరికీ ఉంటాయి. మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, నేను యాజ్ ఏ ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్గా నా 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, కోట్ల డబ్బులుండి ఇంట్లో 100 కిలోల బంగారం ఉన్న వాళ్ళు కూడా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ప్రశాంతత లేదు. డబ్బుతో ప్రశాంతత వస్తుంది అనుకోవడం మూర్ఖత్వం. ప్రశాంతత అనేది నీ దగ్గరనే ఉంది, నీ ఆలోచనలోనే ఉంది. ఇప్పుడు నీ మెడలో నేను ఇది వేసుకున్నాను, దీని వాల్యూ ఏదో 3,000 4,000 ఉంటుంది. నేను నా మైండ్ సెట్లో ఇది ₹1,00,000 వాల్యూ, ఇది నా దగ్గర ఉంటే నాకు దేవుడి బలం ఉంది అని నేను అనుకుంటే ఇది నాకు బలం ఇస్తుంది. నేను దీన్ని ₹3,000 వాల్యూలోనే చూసుకుంటే ఇది 3,000 లాగానే ఉంటుంది. అదే బంగారం చైన్ ఉంది, ఇది ₹1,00,000 వర్త్ బంగారం చైనే, కాకపోతే ఇది నీకు మృత్యువుకి కూడా కారణం అవుతుంది కదా ఒక్కొక్కసారి. నీకు ఆ చైన్ లాక్కోవడానికి ఎవడైనా వచ్చి నేను చంపొచ్చు కదా. కాబట్టి ధనము ఎప్పుడు కూడా సుఖానికి మూలం కాదు, ధనమేరా అన్నిటికీ మూలం. అన్నిటికీ మూలం అంటే అర్థమైంది, మంచికి మూలమే, చెడుకి కూడా మూలమే. నువ్వు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటావు అనేది ముఖ్యం.
సో దీని మీద మనం ఒకసారి కావాలంటే తప్పకుండా మనం గురుగారు. క్లాస్ సెషన్స్ పెట్టుకుందాం, మనీ మేనేజ్మెంట్ గురించి ఒకటి పెట్టుకుందాం. సో మకర రాశి వాళ్ళకి ఇది మంచి టైం కాదు. మరి ఏం చేయమంటారండి? మకర రాశి వారు ముఖ్యంగా శివ ధ్యానం చేసుకోండి, శివుడికి ఎక్కువగా అభిషేక పూజలు చేసుకోండి, మహామృత్యుంజయ హోమం చేసుకోండి. లేదంటే మా పీఠానికి వస్తే మేము ఎట్లాగో ఆల్ ఇన్ వన్ హోమం చేసి పెడతాము. మా పీఠానికి వచ్చి అక్కడ సేవ చేసుకున్నా సంతోషంగా సేవ చేసుకోవచ్చు. మా పీఠం లోపల మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు అక్కడ ఉండి సేవ చేసుకుంటానంటే సేవ చేసుకోవచ్చు, కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఉంటే మాత్రం రావు పీఠంకి. ఎందుకోసం అంటే మా పీఠంలో మేము ఏం ఉండదు, ఖాళీగా ఉంటుంది. ఎవరైనా వస్తే అక్కడ సేవ చేసుకొని మీ పాటికి మీరు ఏదో తినేసి ఊర్లో తినేసి వచ్చి ఉంటాను అంటే ఉండండి అట్లా. కానీ మాత్రం అక్కడ ఎవరు లేరు, చేసేవాళ్ళు ఎవరు లేరు, సేవ చేసేవాళ్ళు ఎవరు లేరు. సేవ చేసుకోవడానికి రావాలంతే. మంచి పీఠానికి వెళ్ళండి, మంచి మఠాలకి. అక్కడ జోషి మఠ ఒకటి ఉంటుంది, లేదా గాయత్రి పరివార్ ఒకటి ఉంటుంది ఉత్తరాఖండ్లో. అక్కడికి వెళ్ళి దేవసేవ చేయండి, గంగానది స్నానం చేయండి, బాగా ఉండండి ఈ 4 రాష్ట్రాల వాళ్ళకి. ఇది చివరిగా గురుగారు, ఇది అంటే ఎప్పటి నుంచి ఈ ప్రభావం మొదలవుతుంది వీరికి? ఆగస్టు 12కి గ్రహణం ఉంది కదా, అవునండి. ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 31 వరకు, ఆగస్టు మంత్ అంతా ఉంటుంది వీళ్ళకి. ఓకే, ఈ క్రమంలో ఆ సమయాన్ని కుదుర్చుకుని చక్కగా దైవ సేవలో ఉంటే మంచిది. గురుగారు, మరి ఈ కేతుగ్రస్త సూర్యగ్రహణ ప్రభావం మిగతా రాశుల వారిపైన ఎలా ఉంటుంది? అంటే ఎవరికైనా కాస్త కలిసి వస్తుందా గురువుగారు? ద్వాదశ రాశుల్లో ఎవరికి బాగుంటుంది? నేచర్ ఎప్పుడైనా బ్యాలెన్స్ అవుతుంది. నలుగురికి నెగిటివ్ ఉంది అని అంటే నలుగురికి పాజిటివ్ అవుతుంది. ఓకే, రిమైనింగ్ నలుగురికి నార్మల్గా ఉంటుంది, మధ్యస్థంగా ఉంటుంది. నేచర్ ఎప్పుడైనా బ్యాలెన్స్ గానే వెళ్తుంది. అందుకే ప్రకృతి యోగముతో సమానం అని అంటారు. సో నేచర్ ప్రతిసారి అన్ని బ్యాలెన్స్ చేసుకుంటుంది. సో నలుగురికి బాగాలేదు. ఎవరికి? సింహరాశి వారికి, వృషభ రాశి, మకర రాశి, కన్యా రాశి, ఈ నలుగురికి బాగాలేదు. వీళ్ళు మా శ్రీచక్ర పీఠానికి వచ్చి యాగం చేసుకోవాల్సిందే. మీ ఇష్టం ఉంటే రండి, లేకపోతే లేదు. ఏదైనా దైవ సేవ అయినా చెయ్యండి. మిగతా 4 రాశులు ఏంటంటే గనక, దశమ స్థానము ఏకాదశ స్థానంలో గ్రహణం జరిగితే వాళ్ళకి అదృష్టం. ఏంటి? దశమము ఏకాదశ స్థానంలో జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది. అలాగే ధైర్య స్థానము, రుణస్థానం, శత్రుస్థానంలో గ్రహణం జరిగితే వాళ్ళకి ధైర్యం వస్తుంది, శత్రుబాధ, రుణబాధ మొత్తం పోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనకు తెలుసుకోవాల్సింది అని అంటే, ధైర్య స్థానం ఎవరికి? మిథున రాశి వారికి తమ ధైర్య స్థానంలో ఈ గ్రహణం జరుగుతుంది. కాబట్టి మిథున రాశి వారికి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది, ఎక్కడ లేని శక్తి వస్తుంది, ఆలోచనలు వస్తాయి. ఏదో అద్భుతం చేయాలి, ఇంకా ఇంట్లో కూర్చోకూడదు, సాధించాలి, ప్రయత్నం చేయాలి అన్న ఒక తీరుతెన్నులు వస్తాయి. కాబట్టి మిథున రాశి వారికి ఈ గ్రహణం కలిసి వస్తుంది. నేను మిథున రాశి వారికి ఏం చెప్పేది అంటే, మీరు ఇంట్లో ఉండకండి అని చెప్తాను. మీరు రీసెర్చ్ చేయండి, బయటికి వెళ్ళండి, ఢిల్లీ వెళ్ళండి, కోల్కతా వెళ్ళండి, రాజస్థాన్ వెళ్ళండి, గుజరాత్ వెళ్ళండి, లిస్ట్ రాసుకోండి, ఒక 100 రకాల బిజినెస్ల గురించి రీసెర్చ్ చేయండి. నేను ఏ రాశుల వాళ్ళకంటే ఓన్లీ మిథున రాశి కాదు, ఇది అందరికీ చెప్తున్నాను. మిథున, వృశ్చిక, తుల, అదేవిధంగా మీన రాశి వారి కొంచెం తక్కువ అనుకోండి. మీన రాశి వాళ్ళకి వేరే చెప్తాను, కానీ ఈ 3 రాశులు మిథున, వృశ్చిక, తుల, ఈ 3 రాశుల వాళ్ళు తప్పకుండా బిజినెస్ మీద రీసెర్చ్ ఫోకస్ చేయండి. బిజినెస్ ఎలా చేయాలి, కొత్త వ్యాపారం ఏం చేయాలి, తక్కువ పెట్టుబడిలో ఏం చేయాలి, 0 పెట్టుబడిలో కూడా బిజినెస్ చేయొచ్చు. నేను చాలా ఐడియాలు నేను చెప్తాను, మేము డిస్కస్ చేస్తున్నాము. సో మీకు ఇంకా రెగ్యులర్గా వీడియోస్ ఇస్తాను, ఇచ్చినప్పుడు చెప్తాను. ఓకే, మనీ పాలసీ మీద మనీ మంత్ర వీడియోస్ కూడా చేస్తాను ఇప్పటి నుంచి, అది మీరు అందరూ కూడా వినండి. సో మిథున రాశి వారు ఏంటంటే ప్రోగ్రెసివ్ వైపు ప్రయత్నం చేయండి. తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరము గడ్డు కాలం రాబోతుంది. ఎందుకోసమంటే వాళ్ళకి అయిపోయింది, 9వ భాగ్యగురుడు అయిపోయాడు కాబట్టి వాళ్ళకి దశమ గురుడు వస్తాడు. తులారాశి వాళ్ళకి దశమ గురువు రావడంతో వాళ్ళకి ఉద్యోగంలో ఇబ్బందులు, ఖర్చులు ఎక్కువైపోవడము, మానసిక వ్యధ, అనవసర ప్రయాణాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి తులారాశి వాళ్ళకి ఈ గ్రహణం లక్కీ టైం. మినిమం ఇన్వెస్ట్మెంట్లో ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయండి. ఆల్రెడీ మీరు నష్టపోయే టైం ఉంది కాబట్టి అంత నష్టపోకుండా మీ పెట్టుబడిలో, మీ దగ్గర ఉన్న దాంట్లో తక్కువ పెట్టుబడి పెట్టి డెడికేటెడ్గా పని చేసుకోండి. ఈ గ్రహణం మీ లైఫ్ను మారుస్తుంది, నేను గ్యారంటీగా చెప్తాను. నెక్స్ట్ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఇది ఎట్లా అంటే,
రంపము మీద నడక లాంటి సమయం ఇది. ఎవరికి? వృశ్చిక రాశి వారికి. ఎందుకోసమంటే ఇటు గురుబలం ఉంది, ఇటు గ్రహణం కూడా అనుకూలంగానే ఉంది. కాకపోతే ఏంటంటే శని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి. దాని మూలకంగా మీకు ఎలాంటి డిప్రెషన్ లాంటి మాటలు వచ్చినా ఏదొచ్చినా చెవులు మూసుకొని ట్రావెల్ చేయండి. చెవులు మూసుకోండి. వృశ్చిక రాశి వాడు ఏది వినకండి. అలాగని డ్రైవింగ్ చేసేటప్పుడు మొత్తం చెవులు మూసుకోకండి. సో వృశ్చిక రాశి వారు చెప్పేది ఏంటంటే ఎవరి మాటలు పట్టించుకోకండి. డోంట్ కేర్ ఎనీ వన్, జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ గోల్, జస్ట్ గో మూవ్ ఆన్. తప్పకుండా వృశ్చిక రాశి వారికి ఇటు గ్రహణము లక్కిస్తుంది, ఇటు గురుగ్రహము లక్కిస్తుంది. కొంచెం ఈ శనిగ్రహమే ఇబ్బంది పెడుతుంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి మంచి టైం. కాబట్టి ఒకవేళ మీరు గ్రహణ వేదలో పుట్టుంటే, గ్రహణ వేద అంటే ఏమిటి? సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి లేదా గ్రహణానికి మధ్యలో మీరు పుట్టినా లేదా గ్రహణానికి ఒక 15 రోజుల ముందైనా మీరు పుడితే మీకు గ్రహణ వేద ఉన్నట్టే. 15 రోజులే, అంత ఎక్కువగా. అట్లాంటి ప్రతి సంవత్సరం గ్రహణాలు వస్తాయి. అట్లాంటి ప్రతి వాళ్ళందరికీ గ్రహణ వేద ఉంటుంది అనుకో, అట్లుండదు. మీరు ఎప్పుడైతే పుట్టారో మీరు పుట్టిన డేట్కి 15 రోజుల ముందు 15 రోజుల తరువాత, మెయిన్ 15 రోజుల బ్యాక్ చూసుకోండి అంతే. ఆ 15 రోజుల బ్యాక్ ఏదైనా గ్రహణం ఉంది, తర్వాత ఇంకో 15 రోజులు కూడా చూసుకోండి. ముందు గ్రహణం ఉంది అనుకో, మీరు గ్యాప్ లో పుట్టారు అని అర్థం. ఒకవేళ గ్యాప్ లో పుట్టలేదు, మీరు పుట్టిన ముందు 15 రోజుల ముందు గ్రహణం అయ్యింది, దెన్ మీరు గర్భంలో ఉన్నప్పుడు గ్రహణం సంభవిస్తే గ్రహణ వేద ఉన్నట్టు, గర్భవేద ఉన్నట్టు. పుట్టిన తర్వాత గ్రహణం ఏర్పడింది అనుకోండి, ఏదైతే జాతా శౌచం మొత్తం తీయడము, తర్వాత ఏదైతే తల్లిదండ్రులు స్నానం చేపించి 21 రోజులు ఉంటాయి కదా, ఆ 21 రోజులు అంటే ఈ 15 రోజుల లోపల వస్తుంది. ఆ 15 రోజుల్లో పుట్టిన గ్రహణ వేద వచ్చినట్టే. ఎందుకోసం అంటే మీకు శాంతి చేపియనంతసేపు మీరు గర్భంలో ఉన్నట్టు కిందకే లెక్క వస్తుంది. కాబట్టి ఇటు 15 రోజులు అటు 15 రోజులు చూడాలి. మీరు పుట్టిన డేట్కి 15 రోజుల ముందు 15 రోజుల తర్వాత. ఇప్పుడు ఈ మధ్య మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఏ జ్యోతిష్యుడి దగ్గర పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జెమిని ఏ జ్యోతిష్య పండితుడు అయిపోయింది, అదే చెప్పేస్తుంది, అన్ని చెప్పేస్తుంది, అన్ని చెప్పేస్తుంది. బేసిక్ గా మనకు కూడా కొంత నాలెడ్జ్ దానిపైన ఉండాలి గురుగారు, వాటి మీద డిపెండ్ అవ్వకూడదు. అన్ని ఇష్టం వచ్చినట్టు చెప్తుంది. అప్పుడప్పుడు నేను తిడతా ఉంటాను, నువ్వు కరెక్ట్ చెప్పట్లేదు అంటే క్షమించాలి, నా డేటాబేస్ లో తప్పొచ్చింది అని చెప్తుంది. కాబట్టి ఈ 4 రాష్ట్రాల వాళ్ళకైతే ఈ గ్రహణం అద్భుత సమయం. మన దగ్గర అస్త్రశస్త్రాలు ఉంటే సరిపోదు, దాన్ని ఎలా వాడడము కూడా తెలుసుకోవాలి. వాడిన వాడికి మామూలు కర్ర అయినా సరే, సామకర్ర అంటారు కదా, సామకర్ర చేతిలో ఉంటే దాన్ని ఎలా వాడాలో తెలిసినటువంటి వాడు 100 మందిని తరిమి కొడతాడు. అది ఎలా వాడాలో తెలియని వాడు బొద్దింకను కూడా చంపలేడు, బొద్దింక కూడా భయపడతాడు. కాబట్టి కర్ర చేతిలో ఉంటే గొప్పతనం కాదు, దాన్ని ఎలా వాడడం అనేది గొప్పతనం. సో అది ఎలా వాడాలి అని అంటే నేను చెప్పిన మాటలు, నా వీడియోలు అన్నీ చూడండి. నేను ప్రతిదీ లైఫ్ లెసన్ ఇస్తాను. నేను ఒక ప్రౌడ్గా చెప్పుకోగలుగుతాను, నా లెసన్స్ అన్నీ విని చాలా మంది తమ జీవితంలో జాగ్రత్త పడి ఉన్నత స్థాయికి పోయిన వాళ్ళు అందరు ఉన్నారు. ప్రౌడ్గా చెప్పుకోగలుగుతాను. చాలా మందికి ఆలోచన విధానం మొత్తం మారిపోతుంది విని. కాబట్టి అందరు కూడా ఇది ఫాలో అవ్వండి. గర్భిణీ స్త్రీలకి ఆల్రెడీ గ్రహణం అప్పుడు ఏం లేదు, ఎక్కడికి బయటకు వెళ్ళకండి. రాత్రి గ్రహణం జరుగుతుంది కాబట్టి సాయంత్రం 6 గంటల వరకు ఇంటికి వచ్చేయండి, ఇంట్లోనే పడుకోండి. చక్కగా తిని ఈ కర్ణపిశాచిని తీసి పక్కన పెట్టి పడుకోండి. కర్ణపిశాచిని దూరంగా పెట్టండి. కర్ణపిశాచి దగ్గర ఉంటే గ్రహస్థితులు, గ్రహ బాధలు మీ దగ్గర దాకా రావడానికి ఇదే మీకు ఆస్కారం. దాని ద్వారా తెలిసేది అన్ని కాబట్టి దూరం. గురుగారు, మరి ఇక మధ్యస్థంగా ఉన్న రాశులు ఇంకా మేమేం చేసామండి, మాకు కూడా చెప్పండి అని అడుగు. మీకు ఏం లేదండి, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు, ఏమి లేవు మధ్యస్థ రాశులకి. కాకపోతే గ్రహణ సమయంలో, గ్రహణం రోజు కానీ గ్రహణం తర్వాత రోజు కానీ దేవస్థానాలకు వెళ్ళి ప్రదక్షిణలు చేసుకొని దైవ ధ్యానం అయితే చేసుకోండి. ఒక్కటి చెప్తున్నాను వినండి, గ్రహణం సమయము అందరికీ అదృష్ట సమయమే. ఎవరైతే ఉపాసన చేస్తారో, ఎవరైతే దైవోపాసన చేసి ధ్యానం చేసుకుంటారో, జపం చేసుకుంటారో, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గ్రహణం సమయంలో ఒక్కసారి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని ఒక్కసారి గ్రహణం సార్ అంటే, మీరు మామూలు సమయంలో 1,00,000 సార్లు అంటే ఎంత పుణ్యం వస్తుందో, గ్రహణ సమయంలో ఒక్కసారి అంటే 1,00,000 సార్లు అన్న పుణ్యం వస్తుంది.
అంటే ఆ 3.5 గంటలు 4 గంటలు ఏదైతే సమయం వస్తుందో అది పర్వకాలము. ఆ టైంని సద్వినియోగం చేసుకోవాలి. అల్టిమేట్ టైం అది. మోస్ట్ ఆఫ్ ద అంటే నేను బ్రాహ్మిన్స్ కాబట్టి మేమంతా మా చాలా ఫ్రెండ్స్ అందరము మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం కదా, గ్రహణం వస్తే మా ఇంట్లో అది ఎప్పుడు ఏ గ్రహణం ఉన్నా లేకున్నా మా నాన్న గ్రహణం వస్తే మాత్రం నన్ను మా నాన్న ఒక్కరోజు కూడా కొట్టలేదు, కానీ గ్రహణం వస్తే మాత్రం ఇట్లా చూస్తాడు మా నాన్న. ఆడ కూర్చోవాలి, జపం చేయాలి, జపం చేసుకుంటూ కూర్చోవాలి, కూర్చోలేదంటే మాత్రం ఇంకా అంతే. కానీ ఎరా చేసుకోరా, జపం చేసుకో, గ్రహణం మంచి టైం చేయు అని అంటారు. సో మా నాన్న చెప్పిన మాట అదొకటైతే వినాల్సిందే. మా ఇళ్లలో ఎక్కడ పోయినా మీరు ఏ బ్రాహ్మణుల ఇళ్లలో చూసినా మోస్ట్ ఆఫ్ ద వేద బ్రాహ్మణులు అందరి ఇళ్లలో గ్రహణ సమయంలో జపం చేసుకుంటూ షూట్లు కానీ దేనికి ఇంకా. అందుకే కదా మేము గుళ్ళు బంద్ చేస్తాం. గుళ్ళు బంద్ చేయడానికి ఏదో దేవుడికి ఏదో ఆపత్తి వస్తుందనో గుళ్ళో మైలు వస్తుందని కాదు. ఎందుకు దేవస్థానాలు మూస్తారు అంటే అది బ్రాహ్మణులకు అనుష్ఠానం చేసుకునే టైం కాబట్టి గుళ్ళు మూస్తారు. ఎందుకోసం అంటే మీకోసం మంత్రాలు చదువుతాం కానీ మా కోసం మంత్రాలు చదవం కదా ఎప్పుడు. భగవద్గీతలో చెప్తారు, అంటే వేరే వాళ్ళ కోసం యాగం చేసినా వేరే వాళ్ళ కోసం పూజ చేసినా అది తామసికం కింద వస్తుంది. రాజసిక, తామసిక, సాత్విక. నీ కోసం నువ్వు చేసుకుంటే అది సాత్వికం. సో అది సాత్వికం ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు వస్తుంది. అంటే ఒక్క బ్రాహ్మణుడు ఒక గ్రహణం సమయంలో 4 గంటల పాటు ఆయన జపం చేసుకుంటే అది 4 నెలలకు సరిపడ శక్తిని ఇచ్చేస్తుంది. అది లోకక్షేమం కోసమే. లోకక్షేమం కోసమే, అంటే తనకి శక్తిని ఇస్తుంది. ఎందుకోసం అంటే పౌరోహిత్యము, అర్చకత్వం కూడా పాతకాల్లో ఒకటి, అది కూడా పాపాల్లో ఒకటి. ఎందుకోసం అంటే వాళ్ళ యొక్క కర్మలన్నీ మీరు అంటించుకోవడమే. ఇప్పుడు మీరు ఆశీర్వాదం చేస్తున్నారు, మీరు బాగుండండి అని ఆశీర్వాదం చేస్తే జడ్జిమెంట్ ఇచ్చిన యమధర్మరాజు ఏమనాలి మరి, నేను వీడి జీవితం నువ్వు తీసుకో మరి అని అంటారు కదా. అందుకే సో అది మనకు అంటొద్దు అని అంటే దైవరక్ష కావాలి కాబట్టి గ్రహణం సమయంలో తప్పకుండా అనుష్ఠానం చేసుకోవాల్సిందే. తప్పకుండా గురువు గారు, ఇది ఒక సలహా ఖచ్చితంగా పాటిస్తాం ప్రతిసారి. సో సూర్యగ్రహణము, చంద్రగ్రహణం 2 నోట్ చేసుకోండి. 12 ఆగస్టు 2026 సూర్యగ్రహణము, 28 ఆగస్టు 2026 చంద్రగ్రహణం. ఇవి 2 ఎవరు మర్చిపోకండి. దయచేసి పండితులు, విఘ్నులు ఎవరైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత కింద గ్రహణం లేని దానికి ఎందుకు అనవసరంగా చెప్తున్నారు అంటే మీ అందరికి కూడా మీరు పుస్తకాలు చదవండి, బృహత్ సంహిత పుస్తకం చదవండి, అదేవిధంగా వశిష్ఠ సంహిత చదవండి, గర్గ సంహిత చదవండి, కశ్యప సంహిత చదవండి. గ్రంథాలలో క్లియర్గా చెప్పారు ఏంటంటే గనక గ్రహణ వేధ 25% గ్రహణం కనబడే ప్రదేశంలో కూడా ఉంటుంది. 100% అయితే ఎక్కడ ఉంటుంది, గ్రహణం ఎక్కడ కనిపిస్తుందో అక్కడ ఉంటుంది. గ్రహణ వేధ 25% గ్రహణం కనబడకపోయినా ఉంటుంది అనేది పరాశర సంహితలో చెప్పారు, అన్నిట్లో చెప్పారు. కాబట్టి ఆ స్మృతి గ్రంథాలు మీరు చదివి విమర్శించండి. లేని గ్రహణం ఉన్నట్టుగా చెప్తున్నారంటే లేని గ్రహణం ఎక్కడ ఉంది, గ్రహణం ఉంది. అంటే నేను ఆ మధ్య కొంతమంది విమర్శకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే విన్నాను. విమర్శ చేయండి, తప్పుగా విమర్శలు చేయాల్సిందే, చేస్తేనే కదా రైట్ ఎవడు రాంగ్ ఎవడు అనేది తెలిసేది.